ఏఐవిఈ ఎగ్జామ్ గురించి చెప్తా. సింపుల్. నాకైతే 4 days పట్టింది. కొద్దిమంది అయితే 3 attempts కూడా రాశారు. ఎందుకు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనేది ఒకటి ఆలోచించినప్పుడు మెయిన్ రీజన్ ఇంగ్లీష్. వాళ్ళకి పాపం అర్థం చేసుకోవడం రాదు క్వశ్చన్స్ చదివి. అలాగని వాళ్ళు తెలుగులోనూ క్వశ్చన్ పేపర్ పెట్టట్లేదు. తెలుగులో క్వశ్చన్ పేపర్ పెడితే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ తెలుగులోనూ వచ్చుద్ది, ఇంగ్లీష్లోనూ వచ్చుద్ది. దానివల్ల మీరు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోగలుగుతారు. ఆ పదాలు ఎక్కడున్నాయి అనేది బేర్ యాక్ట్స్లో త్వరగా బుక్ తీసి చదవగలుగుతారు. నేనేం చెప్తా అన్నానంటే సింపుల్. బేర్ యాక్ట్స్ని ఫస్ట్ ఇండెక్స్ చదవండి. ఒక 4 రోజులు టైం పడుతుంది. ఇండెక్స్లు చదివితే ఏ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. బేర్ యాక్ట్స్లో నుంచి మాత్రమే క్వశ్చన్స్ సుమారుగా 56 క్వశ్చన్స్ వస్తాయి. మిగతా 44 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ థింగ్స్ వస్తాయి. లైక్ మనకి కేస్ లాస్ వస్తాయి, డిఫరెంట్ డాక్ట్రిన్స్ వస్తాయి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి మాత్రమే. సో 56 మార్కులు మీ చేతుల్లో ఉన్నాయి. ఎన్ని బుక్స్ లో నుంచి? సుమారుగా 22 బుక్స్ లో నుంచి 56 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఫ్యామిలీ లా అనేది ఒక పెద్ద సబ్జెక్టు. దీంట్లో ఇంకొన్ని బుక్స్ కూడా కలిసి ఉంటాయి. మొత్తంగా నువ్వు చూసినప్పుడు 28 బుక్స్ ఇండెక్స్లు నువ్వు చదివేదానికి ఎంత టైం అయితే పడుతుందో అది మాత్రమే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో. నువ్వు బుక్ మొత్తం చదవక్కర్లేదు, కేవలం ఇండెక్స్లు మాత్రమే చదువు. ఏ సెక్షను ఎక్కడుంది అనేది వెతుక్కుంటే సరిపోతుంది. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఏ బుక్ లో నుంచి వచ్చి ఉంటుంది, ఏ సెక్షన్ ఎక్కడుంది అనేది ఇండెక్స్ లో చూస్తావు. ఫాస్ట్ గా వెళ్ళి ఆ పేజ్ నెంబర్ తీస్తావు. తీసిన తర్వాత ఆ సెక్షన్ లో పర్టికులర్ గా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఉన్న వర్డ్ ఏదైనా మ్యాచ్ అవుతుందా అక్కడ అనేది చూస్తావు. లేదంటే కాంటెక్స్ట్ మ్యాచ్ అవుతుందా అనేది చూస్తావు. అంటే ఆ సెక్షన్ అరెస్ట్ గురించా లేకపోతే ఫైన్ గురించా ఇట్లా అడిగినప్పుడు ఆ సెక్షన్ పర్టికులర్ గా అక్కడ అరెస్ట్ గురించి డీల్ చేస్తుందా లేదా అనేది నువ్వు జస్ట్ చూసి అక్కడ అది అరెస్ట్ అని పెట్టేస్తావు, అంతే, రుద్దుతావు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎక్కువ మంది పాపం పేపర్స్ ఇన్వాలిడ్ అవుతా ఉన్నాయి. ఇన్వాలిడ్ అయ్యేదానికి మెయిన్ రీజను వాళ్ళు ఏం లేదు, సరిగా బబుల్ చేయట్లేదు వాళ్ళ నేమ్ కూడా. అంటే వాళ్ళ నేమ్ నో లేకపోతే ఎగ్జామ్ సెంటర్ నో. అంటే ఏబి ఓఎంఆర్ షీట్ అనేది పాస్ట్ 5 years గా ఇయర్లీ చాలా వరకు చేంజ్ అవుతూ ఉంది. ఆ చేంజెస్ లో ఏంటి అంటే కొన్ని ఏబిఈ పేపర్స్ లో మనం బబుల్ చేయాలి మన నేమ్ ని. అంటే ఏబిసిడీలు వరుసగా ఉంటాయి, ఆ ఏబిసిడీలని బబుల్ చేసుకుంటూ పోవాలి. సో అది క్వశ్చన్ పేపర్ కోడ్ని బబుల్ చేయాలి, ఎగ్జామ్ సెంటర్ని బబుల్ చేయాలి. అంటే ఎగ్జామ్ సెంటర్ నెంబర్ ఉంటుంది మన హాల్ టికెట్లో, అదే ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాలి. దీంతో పాటుగా ఆన్సర్స్ అని బబుల్ చేసేటప్పుడు లాస్ట్లో సైన్ పెట్టేటప్పుడు, అంటే ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత సైన్ పెట్టండి అంటారు. అవసరం లేదు, మీరు ఎగ్జామ్ స్టార్టింగ్ లోనే సైన్ పెట్టేయండి, ఓఎంఆర్ షీట్ లో కింద పెట్టేయండి, ప్రాబ్లం ఉండదు. సో ఇట్లాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మనం హ్యాపీగా ఎగ్జామ్ ని పాస్ అయిపోవచ్చు. నేను ఎలా చదివాను అంటే నాకు 4 days పట్టిందండి అన్ని ఇండెక్స్ చదివేదానికి. అంటే అరౌండ్ ఒక 26 బుక్స్ చదివాను, ఎక్కువేం చదవలేదు. ఇండెక్స్లు మాత్రమే చదివాను, ఇంకేమీ చదవలేదు. నాకు కనీసం కేస్ లాస్ ఏంటి అనేది కూడా తెలియదు, డిఫరెంట్ డాక్టరీన్స్ తెలీదు. బ్లైండ్ గా వెళ్ళిపోయాను. ఓకే, మొత్తంగా అన్ని క్వశ్చన్ పేపర్స్ అయితే నేను తరోవుగా ప్రిపేర్ అయ్యాను. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా తరోవుగా ప్రిపేర్ అయ్యి ప్రతి క్వశ్చన్ పేపర్ ని ఆన్సర్ చేయగలగనా లేదా, ప్రతి క్వశ్చన్ పేపర్ లో నేను పాస్ అవుతున్నానా లేదా, నా కాడ ఉన్న బుక్స్ తో. నా కాడ అంటే నేను మొదటగా సిస్టంలో బుక్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను, చదివాను. క్వశ్చన్ పేపర్స్ కూడా నేను సిస్టంలోనే ఆన్సర్ చేశాను. ఓకే, అన్నిట్లో నాకు 40 వస్తున్నాయి లేదా చూసుకున్నాను.
అంటే నేను ఏబి రాసేటప్పుడు 40 మాత్రమే, 17 ఏబి, తర్వాత మాత్రం 45కి పెంచారు. సో 40 వస్తున్నాయా అని చూసినప్పుడు ఆల్మోస్ట్ 50+ వచ్చేటివి. అంటే వచ్చినా రాకున్నా అటెంప్ట్ అయితే చేయాలి క్వశ్చన్ని, అదైతే పక్కా. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ని కనుక రాసినట్టయితే, అంటే కేస్ లాస్ నాకు రావు కదా అని చెప్పేసి నేను కేస్ లాస్ క్వశ్చన్ని వదిలేసి రావడం తప్పు. అదృష్టం బాగుంటే 20 క్వశ్చన్లో 5 కరెక్ట్ అయినా చాలు. సో 5 మార్కులు వచ్చినట్టేగా. ఎక్కువ మంది చేస్తున్న తప్పు నేను రాసేటప్పుడు చూసిన అండ్ నా పక్కన వాళ్ళని చూసిన సందర్భాల్లో వాళ్ళు జస్ట్ కన్ఫర్మ్ అనుకున్న క్వశ్చన్స్కి మాత్రమే బొబ్బులు చేస్తా ఉన్నారు, మిగతా వాళ్ళకి చేయట్లేదు. పాపం పక్కన పడ్డ వాళ్ళలో ఒకరు ఫెయిల్ అయ్యారు, అది చాలా బాధేసింది. ఆ అమ్మాయికి లాస్ట్ లో కూడా వచ్చేటప్పుడు అమ్మాయి ఇంకా 3 minutes టైం ఉంది, ఒకసారి బబ్బుల్ చేసుకున్నారో లేదో చూసుకోండి అంటే పర్లేదండి అని సింపుల్ గా అనేసారు. సో అది తప్పై ఉండొచ్చు. అందుకని ప్రతిదీ కూడా బబ్బుల్ చేసామా లేదా అనేది ఒక క్లియర్ కట్ గా చూసుకోండి. దాని తర్వాత బుక్ని మనం చదవగలుగుతున్నామా లేదా, లోపలికి వెళ్ళి ఆ ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటున్నామా లేదా. బేర్ యాక్ట్స్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయండి, ప్రత్యేకించి తెలుగులో అనేటివి ఏమి ఉండవు. ఆ బేర్ యాక్ట్స్ బుక్స్ కూడా తెలుగులో ఏం చిక్కవు, ఎక్కడో 1-2 చిక్కుతాయి, కానీ తెలుగులో అయితే చిక్కవనే మీరు అనుకోవాలి. 90% ఇంగ్లీష్లో మాత్రమే చిక్కుతాయి. ఇవన్నీ కూడా చూసుకోండి. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే మాత్రం దయచేసి తెలుగులో పేపర్ పిక్ చేసుకోండి, ఇంగ్లీష్లో కూడా వస్తుంది. సో ఇంగ్లీష్లో చూసుకొని ఆ ఇంగ్లీష్ వర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి లేదా అని చెప్పి సింపుల్గా మన టెక్స్ట్ బుక్ని ఓపెన్ చేసి, అదే బేర్ యాక్ట్ని ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది. సో ఇవి నా టిప్స్ ఏబికి.